పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు సార్, జగన్ గారి చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా నువ్వు పీకలేవని. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఇవాళ 21 ఎమ్మెల్యేస్ 2 ఎంపీలతోటి 100% స్ట్రైక్ రేట్ తోటి ఇవాళ ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజనప్పుడు నేను కూడా ఒక సమైక్య రాష్ట్రం విడిపోయే మీద నా ఆక్రందని నా రూపంలో ఆయన మాట్లాడి నేను నిజంగా ప్రైజ్ చేశాను. బట్ కంటిన్యూటీ అది ఆయన సొంత తండ్రి గారండి, దేవుడితో సమానం ఎవరికైనా తండ్రి. ఆయన ఒక కమ్యూనిస్ట్ భావజాలాన్ని కూడా ఈయనకి నచ్చినంగా రాజకీయంకి మలుచుకుని వాళ్ళ రాముడు ఆ నినాదంతో ఆయన రామనామ స్మరణతో ఆయన చనిపోయాడని చెప్తాం. నాగబాబు గారికి క్యాబినెట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా కాదంటారా సార్? వేస్ట్. ఈజ్ అన్ ఆబ్లిగేషన్ క్యారెక్టర్ ఫర్ బోత్. జనసేన కోసం ఆయన కష్టపడ్డారు కదా సార్. ఏం కష్టపడ్డారు సార్? అలాంటి వాళ్ళు కష్టాన్ని కూడా దాని కష్టం అనేస్తే అసలు రాజకీయాల్లో ఎలాగైనా చేసేవచ్చు. 11 స్థానాలు పరిమితం చేశారంటే ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో ఓటేసింది కాదు. రెడ్డి సామాజిక వర్గం కన్సల్టేట్ అయితే 151 జగన్మోహన్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గం కన్సల్టేట్ అయితే కమ్మకి కాపు తోడైతే 164. ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వెపన్ అయితే 151. వెపన్ తీసి దాన్ని వాడడం అన్నది సామర్థ్యానికి తగ్గ పనితనం అవతరాలు ప్రదర్శించినప్పుడు 11. అసలు బొత్స సత్యనారాయణ గారు వచ్చాడు 175 గెలుస్తూ అన్నప్పుడు అంత పెద్ద మనిషి ఆయన నిలబడి కెబుక్కుమంది అంతా ఢిల్లీ లాస్ట్ బెంచ్లు పడాలి. ఈ కూటమి ఏం చేసిందంటే తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్ వేసాలకి ఇచ్చేసింది. సేపు పవన్ కళ్యాణ్ గారు చుట్టే ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అభివృద్ధి చేసిన తోటి చెప్పుకో చావడం రాని జడ్డి మాలోకాలు ఎవరంటే వాళ్ళే. పాదయాత్ర అప్పుడు మనం చూసాం, ప్రతి ఒక్కరిని ముద్దాడినో లేకపోతే దగ్గర తీసుకోనో వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేసి టీ తాగిన వ్యక్తి సడన్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం హెలికాప్టర్లో వచ్చి ఆడ దిగి మళ్ళీ హెలికాప్టర్లో వెళ్ళిపోతే ప్రజలు ఏమనుకుంటారు? జగన్ గారు చేసిన అరాచకమో లేకపోతే తప్పిదాలో అవి మీరు మాట్లాడడం లేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని భాష నచ్చలే. 2 సంవత్సరాల తర్వాత ఇంత అవతరం తీసేసాడు కదా. రోజా గారు ఉన్నారు, రోజా గారు అంటే చాలా మంది మాట్లాడుకున్నమాట రోజా గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల వైసీపీకి డ్యామేజ్. రోజా గారి వల్ల ఎలక్షన్ ఓడిపోయిందంటే కుదరదు. ఇక్కడ ఒక టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఇగ్నోర్ చేశారు. ఈజ్ నథింగ్ అన్నారు కదా జగన్ గారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నథింగ్. మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్, పెద్ద పవన్ అయినా చిన్న పవన్ అయినా పెద్ద కర్రతోనే కొట్టమని. కాంగ్రెస్ ని కొన ప్రాణం వదిలేరు. చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాల్లో గెలిచారని చెప్పి ఇగ్నోరెన్స్. ఈ 2 రెప్రికేషన్స్ 124 తీసుకొచ్చింది. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా నిలబడితే చాలు ఈ పని సులువు అవుతుందని ఉచకాయించారు. ఆయన వజ్రాయుధం సినిమా చూసారు, రెచ్చిపోతే చచ్చిపోతాం అని గ్రహించిన మొదటి వ్యక్తి ఆయన. భారతదేశ చరిత్రలో రాజధానులు మార్చిన చరిత్ర కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి. ఇదేంటి ఇలాంటి బిల్డింగ్ లో మీ హైకోర్టు ఉంది, ఇలాంటి బిల్డింగ్ లో సచివాలయం ఉంది, ఇలాంటి బిల్డింగ్ లో మీ అసెంబ్లీ ఉంది, ఇవన్నీ రాజమౌళి గడి ఇడ్లీ గిన్నెల్లో కడితేనే కానీ మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టమని ఏమైనా చెప్పారా? నెక్స్ట్ బై మిస్టేక్ మళ్ళీ కనుక జగన్ గారు వస్తే మళ్ళీ అమరావతి నాశనమే చేస్తారు కదా. ఒక అమరావతిని అలాగే గత అమరావతి రాజధాని అండి. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించట్లేదు. అది ఫస్ట్ అప్రాంచ్ చేశారండి. రాజీనామా చేసాడు. ఎన్నాళ్ళు అయిందండి? 2 నెలలు అయిందా? మరి దేనికి చచ్చిపోతున్నారు? ఎవరికొరికి ఇవ్వాలి కదా, ఓ తెలుగుదేశమో లేదంటే ఓ జనసేన బీజేపీ సరదా పడాలి కదా. ఎందుకు సరదా పడలేకపోతున్నారు? ప్రతిదానికి ఆవేశం. అన్నను కూడా మా ఎమ్మెల్సీ చేసేదాకా నిద్ర పోని పవన్ కళ్యాణ్ గారు కూడా మూవ్ గురించి ఆలోచిస్తున్నారు. కంపెనీ లాగా నడిపారా జగన్ గారు అంటే ఆయన మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ద ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారే చూపించారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రత్యక్ష ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే నాతో కాదు నాతో అంతకన్నా కాదని బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా నిలబడపోతే అన్న దగ్గర ప్రత్యామ్నాయం ఆ బొరతక్కు ప్రశాంత్ కిషోర్ గడు తన్ని తగిలేసిన ఈ బ్యాచ్ గాలి దగ్గర ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు ఆ సునీల్ కుమార్ ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఆయన కూడా త్వరలో కంపల్సరీ జైలుకి వెళ్ళే ఈ పరిస్థితి. టాగునితలు ఎందుకంట ఎవరో వీడియో కాల్లో మాట్లాడారంట, ఒక పెద్ద ఆయన వీడియో కాల్లో చూసి ఆనందించారంట. ఆయన ఆ వీడియో కాల్లో ఆనందించిన మనిషి ఏంటి చెప్తాడు, నాకు ఫోనే లేదని చెప్తాడు. మీలాంటి జర్నలిస్ట్ రజనీకాంత్కి పోసాని గారి విషయంలో మీరేమంటారు సార్? ఇద్దరు కేసులు నేను ఒకటే చెప్తాను సార్. పోసాని గారి విషయంలో సమర్థిస్తారా లేకపోతే పోసాని ఆ విధంగా ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని అలా మాట్లాడడం తప్పు. అది నేనైతే మొహమాట లేకుండా చెప్తాను. కానీ ఆయన మీద కేసు పెట్టిన దాని మీద అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. చాలా మంది భవిష్యత్తు లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. పత్తాలు ఆడుకున్న ఒకడును స్థిరంలో పోయారు. వెళ్తా మంత్రులుగా చేసిన ఏలూరు నాని గురించి చెప్పండి. ఆయన వల్ల అసలు మొత్తం సగం దైత్యం ఉభయ గోదావరి జిల్లాలో వేచి చూడాలి. జగన్ గారు ఆడుతున్న ఆడడం కాదు గేమ్. ఇప్పుడు చెస్ లో వాళ్ళ కాయిన్ మూవ్ చేశారండి. నెక్స్ట్ మూవ్ వీళ్ళ దగ్గర నుంచి చూస్తే ఈ మూవ్కి అర్థం ఎవరికి తెలియట్లే.